హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ బ్యాక్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. హ్యాపీ ఉమెన్స్ డే అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. చాలా రోజులైపోయింది వీడియో పెట్టి. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా నేనైతే సొరకాయ హల్వా చేసి చూపిస్తున్నానండి. ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి మీ అందరి కోసము. మీరు కూడా ఈ సొరకాయ హల్వాని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. సొరకాయని ఇలా కట్ చేసేసుకుని పైనున్న పెంకుని తీసేయాలండి. పైన గ్రీన్ పార్ట్ని లైట్గా చెక్కేసుకోండి. ఎక్కువగా తీనవసరం లేదు. పైనగా ఇలా తీసేసుకోవాలండి మొత్తం సొరకాయని. నేనైతే ఒక 75 గ్రామ్స్ ఉన్న సొరకాయని తీసేసుకున్నానండి. మనం పైన ఉన్న చెక్కు లోపల ఉన్న గూడు మొత్తం తీసుకుంటే 1/2 kg వరకు వస్తుందండి సొరకాయ తురుము. ఇలా మొత్తం పిలప్ చేసేసుకున్నామండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను 1 వీక్ నుంచి వీడియో పెట్టలేదండి. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిద్దాం అనుకున్నాను. అందుకే సొరకాయ హల్వా చేసేసానండి. ఇలా తీసేసుకొని పైన గూడును కూడా తీసేసుకోవాలండి. పైన గూడు తీసుకున్నామంటే చాలా బాగుండదండి. స్వీట్ అనేది ఎక్కువగా అయిపోతుంది మనకి. అలాగే హల్వా కన్సిస్టెన్సీ కూడా వేరేలాగా అయిపోతుందండి. ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో తురిమేసుకోవాలండి. మీరు చిన్న దాంతో తురుముకున్నారంటే మనకు చాలా మెల్ట్ అయిపోయి బాగా రాదండి. ఇలా పెద్ద హోల్స్తో తురిమేసి తీసుకున్నామండి సొరకాయ మొత్తాన్ని. ఇలా మొత్తం గూడు రిమూవ్ చేసేసుకొని ఇలా అయినా తురుముకోవచ్చండి. మీకు ఎలా ఈజీగా ఉందంటే అలా మొత్తాన్ని ఇలా తురిమి తీసేసుకోవడం అంతే అండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి పెట్టుకున్న తురుము మొత్తం. చూడండి, నేను ఒక పెద్ద సైజు సొరకాయ తీసుకున్నాను కదా, ఈ మాత్రం తురుము వచ్చిందండి. కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తానండి. సొరకాయ తురుము అండి, ఒక 1/2 kg సొరకాయ తురుము. అలాగే 1 కప్పు షుగర్ అండి. 4 కప్స్ వరకు వచ్చిందండి సొరకాయ తురుము. నేను 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. అలాగే జీడిపప్పు, కొద్దిగా పిస్తా కూడా తీసుకున్నానండి. అలాగే ఇలాచీ పౌడర్ అండి, షుగర్ వేసేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి, జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని పొడి చేసుకున్నాను. అలాగే ద్రాక్ష, ఇది మిల్క్ పౌడర్ అండి, ఆప్షనల్ అండి. మిల్క్ పౌడర్ మీకు ఇష్టమైతే వేసుకోండి. పౌడర్ ప్లేస్లో మిల్క్ మేడ్ అయినా యూస్ చేసుకోవచ్చండి. పాలు ఒక 1/2 లీటర్ తీసేసుకున్నాను. ఇప్పుడు పాలు తీసేసుకుని కాంచుకునేస్తామండి. 1/2 లీటర్ పాలని బాగా దగ్గర పడేంత వరకు బాయిల్ చేసేసుకోవాలండి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. ఒక 4 స్పూన్లు నెయ్యి తీసేసుకోండి. కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుందండి. జీడిపప్పు వేగిన తర్వాత ద్రాక్షను కూడా వేసుకొని, ద్రాక్ష కొద్దిగా ఇలా పెద్ద సైజు వచ్చినప్పుడు తీసేసుకోండి. ద్రాక్ష ఎక్కువసేపు పెట్టారంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఉప్పినప్పుడు తీసేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసి ఈ నెయ్యిలోకి మనం సొరకాయ తురుము కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుందండి. మొత్తం సొరకాయ మొత్తం ఫ్రై కావాలి కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. సొరకాయ తురుము ఇలా వేసుకొని హల్వా చేసుకున్నారంటే మీరు సొరకాయతో పాయసం కూడా చేసుకోవచ్చండి. ఇంకొక వీడియోలో పాయసం కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను కొద్దిగా వీడియోస్ లేట్గానే పెడతానండి. వేసేసుకుని అదే నెయ్యిలో బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్లేమ్ని మీడియం టు లోగా పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి. ఇలా స్లోగా మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మనము ఈ సొరకాయ తురుముని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి హల్వా అనేది అంత టేస్ట్ వస్తుందండి. చూడండి, పాలు ఇలా కలుపుతూ ఉండాలండి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు సగానికన్నా తక్కువ అయిపోవాలండి. ఒక 1/2 లీటర్ వరకు అయిపోతే చాలా బాగుంటుందండి హల్వా. అప్పుడు పాలని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేంతసేపు పాలు కాగపెట్టుకున్నామంటే సరిపోతుంది. నాకు ఒక 1/2 అవర్ పట్టిందండి సొరకాయ మొత్తం ఫ్రై కావడానికి. నేను చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకున్నానండి. చూడండి, కలర్ కూడా మనకి చేంజ్ అయింది, తెలుస్తుంది కదా ఇప్పుడు ఎలా ఫ్రై అయింది. మనం ఈ సొరకాయ ఫ్రై చేసుకునేది ఎంత బాగా చేసుకుంటే హల్వా టేస్ట్ అంత బాగా వస్తుంది. షుగర్ 1 కప్ అండి. 4 కప్స్ వచ్చింది సొరకాయ తురుము. 1 కప్పు షుగర్ తీసుకున్నాము.
మీరు స్వీట్ తినేదాన్ని బట్టి కావాలంటే కొద్దిగా తక్కువ కూడా తీసుకోవచ్చండి. షుగర్ కరిగింది కదా, ఇప్పుడు ఒకటొకటిని అన్నిటిని యాడ్ చేసేసుకున్నామండి. ఇలా కలుపుతూ ఉంటే షుగరు బాగా మెల్ట్ అయిపోయి సొరకాయ పీల్చేసుకుంటుందండి ఈ తీపిని. అప్పుడు చాలా బాగా వస్తుంది. చూడండి పాకులాగా వచ్చింది కదా షుగరు. ఇలా కరిగిన తర్వాత పాలు పోసేసుకుందామండి. చూడండి బాగా మీగడ కట్టింది కదా, మీగడ పాలని పైన వేసేసుకున్నామండి. పాలు చూసుకుని యాడ్ చేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోవద్దండి. ఒక పావు లీటర్ వేసుకుంటే పాలు సరిపోతుంది. ఇప్పుడు పాల పౌడర్ వేసుకున్నామండి. మిల్క్ పౌడర్ లేదంటే మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. పాల పౌడర్ మిల్క్ మేడ్ లేకపోతే బాదాం పౌడర్నైనా వేసుకోవచ్చండి. బాదాంని కొద్దిగా వేయించేసుకుని పొడి చేసేసుకుని కూడా వేసుకోవచ్చండి. మనం తీసుకున్న పాల పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి. ఉండలు కట్టేస్తుంది కదా పాల పౌడరు. బాగా మిక్స్ చేసేసుకున్నామండి. సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. ఐలో మాత్రం పెట్టుకోవద్దండి, అడగంటుకుపోతుంది. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. షుగర్ వేసేసుకుని ఇలాచీ పౌడర్ని నేను చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా సాల్ట్ అండి, మనం ఏ స్వీట్ చేసుకున్నా సాల్ట్ ఒక చిటికెడు వేసుకోవాలండి. నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా కొద్దిగా తీసేసుకున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడరు దంచేసుకుని వేసుకుంటే పంటికి తగులుతూ మధ్య మధ్యలో చాలా బాగుంటుందండి. మనం డ్రై ఫ్రూట్స్ అలాగే తీసుకోవడం కన్నా ఇలా దంచిపెట్టి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. కొద్దిగా ఫుడ్ కలర్ అండి, మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే కలర్ వేసుకోకపోయినా పర్వాలేదండి. మీకు కలర్ కావాలంటే కొద్దిగా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి. మనకి సొరకాయతో హల్వా చేసుకున్నాం కాబట్టి అలాగే కలర్ ఉండాలంటే ఇలా కొద్దిగా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా, నేను సర్వ్ చేసేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. చాలా చాలా బాగా వచ్చిందని నేను పైన ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సూపర్గా ఉందండి. అసలైతే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.